అధికార పార్టీల నేతల ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్న కొంతమంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియా సైకోలకు మద్దతు ఇస్తున్నారు. మహిళలపైన, చిన్నపిల్లలపైన దరిద్రపు భావజాలంతో రెచ్చిపోయే ఐటీడీపీ సైకోకి అండగా నిలవడమే దీనికి నిదర్శనం. ఉచ్చం నీచం మరిచి మహిళలను కించపరిచిన ఓ నీచుడికి కూటమి ప్రభుత్వం మద్దతు లభించడంతో ఐటీడీపీ సైకోకి బెయిల్ సులువుగా లభించింది. 14 రోజుల్లోనే బెయిల్ వచ్చేలా నారా లోకేష్ డైరెక్షన్లో పోలీసులు చేసిన యాక్షన్ ని చూసి పార్టీలకు అతీతంగా మహిళలు చీకొడుతున్నట్లు సమాచారం. ఊహించినట్టే జరిగింది. సోషల్ మీడియా సైకోకు మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోని పోలీసులు కొండంత అండగా నిలిచారు. ఆడబిడ్డలపైన అడ్డమైన అశుద్ధపు మాటలు మాట్లాడే ఐటీడీపీ ఉన్మాది చేబ్రోలు కిరణ్ ను బయటకు తేవడానికి కొంతమంది పోలీసులు సర్వశక్తులు ఒడ్డారు. అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసిన నిందితునికి బెయిల్ దొరికేలా పచ్చమూకలు చక్రం తిప్పాయి. తమది అరాచక పాలన అని ఘనంగా చాటాయి. పసుపు చొక్కాలు ధరించిన కొందరు పోలీసులు ఇప్పుడు తమ రాజభక్తిని ఘనంగా చాటుకున్నారు. కస్టడీ పిటిషన్లు లేవు, పీటీ వారెంట్లు లేవు, బెయిల్పై అభ్యంతరాలు తెలిపే అఫిడవిట్లు లేవు. చేబ్రోలు కిరణ్ అనే సైకోని మళ్లీ జనంలోకి రప్పించేందుకు మంగళగిరి పోలీసులు అనుసరించిన వ్యూహం ఇది. ఇది చూసి పోలీస్ శాఖలోని మహిళలు కూడా సాటి పోలీసుల తీరును చూసి అసహించుకుంటున్నట్టు సమాచారం. మహిళలను జుగుప్సాకారంగా విమర్శించిన సైకోతో కొంతమంది పోలీసులు చేతులు కలిపారు. టీడీపీ నేతల చేతుల్లో కీలు బొమ్మగా మారిపోయిన మంగళగిరి పోలీసులు చేబ్రోలుకు బెయిల్ దొరికేలా అన్ని దారులు క్లియర్ చేశారు. దీంతో ఈ సైకోకు బెయిల్ మంజూరైంది. వైఎస్ జగన్ కుటుంబంపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో చేబ్రోలు కిరణ్ ను ఈ నెల 11వ తేదీన మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 14 రోజుల పాటు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. అయితే రిమాండ్ పూర్తవగానే ఎలాంటి పొడిగింపు లేకుండా చేబ్రోలు కిరణ్ కి బెయిల్ మంజూరు కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కూటమి పెద్దల కుటిలత్వాన్ని చూసి కూటమి నేతలు సైతం ఆశ్చర్యపోతున్నట్టు సమాచారం. సాధారణంగా ఏ కేసులో అయినా పోలీసులు నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతారు. కానీ ఐటీడీపీ సైకో చేబ్రోలు కిరణ్ కి మాత్రం పోలీసులు అలాంటి అభ్యంతరం ఏమీ తెలపలేదు. బెయిల్ ఇవ్వద్దు అంటూ ఎలాంటి కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఇది చూసి కోర్టులోని మిగతా న్యాయవాదులు సైతం ఆశ్చర్యపోయినట్టు సమాచారం. అలానే బిఎన్ఎస్ 61(2) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు కిరణ్ ను విచారించడానికి కనీసం కస్టడీకి కోరలేదు. రిమాండ్ ఇచ్చిన తరువాత ప్రతి ఒక్క కేసులోనూ పోలీసులు కస్టడీ పిటిషన్లు దాఖలు చేస్తారు. కానీ ఈ ఐటీడీపీ సోషల్ మీడియా సైకో అంటే తెగ ప్రేమతో పరితపిస్తున్న కొంతమంది పోలీసులు కనీసం కస్టడీ కూడా కోరలేదు. టీడీపీ పెద్దల ఆదేశాల మేరకే వారు అలా వ్యవహరించారు అని కూటమి వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కూటమి పాలనలో హామీలు అమలు కావడం లేదు అని సోషల్ మీడియా యాక్టివిస్టులు కొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అరెస్టు చేసిన కేసుల్లో 10 రోజులు కస్టడీ కావాలి అంటూ అడిగిన పోలీసులు ఈ సైకోను మాత్రం విచారించడానికి ఒక్కరోజు కూడా కస్టడీ కోరకపోవడం విశేషం. అంతేకాదు ఈ ఐటీడీపీ సైకో చేబ్రోలు కిరణ్ మీద గతంలో నమోదైన కేసులు 5 ఉన్నాయి. వాటి విషయంలో కూడా పీటీ వారెంట్లు దాఖలు చేయలేదు. వైఎస్ జగన్ కుటుంబంపై అత్యంత హీనంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ చేబ్రోలు కిరణ్ అనే దుర్మార్గునిపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో జగన్ అభిమానులు ఫిర్యాదులు చేశారు. కానీ ఏ ఒక్క కేసును ఏపీ పోలీసులు రిజిస్టర్ చేయలేదు. ఇక్కడే అర్థమైపోతుంది ఈ సోషల్ మీడియా చీడ పురుగు చేబ్రోలు కిరణ్ కి సీఎం చంద్రబాబు ప్రభుత్వం, పార్టీ ఎంత అండగా నిలుస్తుందో అన్న విషయం. చేబ్రోలు కిరణ్ కు సహకరించిన పోలీసులు ఎవరో కాదు, నారా లోకేష్ తెచ్చిపెట్టుకున్న మంగళగిరి పోలీసులు. అంటే ఇతని వెనక ఉండి నడిపేది సీఎం చంద్రబాబు, నారా లోకేష్లు, టీడీపీ ఆఫీసులే అని ఈ బెయిల్ ఉదంతంతో మరోసారి రుజువైనట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.